లోకేష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నేపాల్ విజయవంతంగా సాగుతోంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి తీసుకురావడానికి లోకేష్ బుధవారం నుంచి నిర్విరామంగా చేస్తున్న కృషి ఫలిస్తోంది. నేపాల్లో చిక్కుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ వాసులు స్వరాష్ట్రానికి బయలుదేరారు. సిమ్కోట్లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని నేపాల్గంజ్ విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నో చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి విమానంలో వారిని హైదరాబాద్ తీసుకొస్తారు. అలాగే నేపాల్ రాజధాని కాఠ్మండూలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి మంత్రి లోకేష్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. నేపాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగొచ్చి ఇళ్లకు చేరే వరకు సంబంధిత అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలంటూ లోకేష్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి పర్యవేక్షించడం కోసం ఆయన అనంతపురం వేదికగా జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు కూడా వెళ్లలేదు. ఇకపోతే విజయనగరం జిల్లా నుంచి మానస సరోవర యాత్ర కోసం వెళ్లి నేపాల్లో చిక్కుకుపోయిన 61 మందిని కూడా సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోకేష్ ఆదేశం మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్ ద్వారా ఆ యాత్రికుల యోగక్షేమాలు వివరించారు. ఇక పొఖారాలో చిక్కుకున్న తెలుగువారిని తరలించడానికి ప్రత్యేక విమానం కాఠ్మండు చేరుకుంది. ఇప్పటి వరకు 133 మంది తెలుగువారు అక్కడ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరో 43 మంది విమానాశ్రయానికి చేరుకునే మార్గంలో ఉన్నారు. కాఠ్మండు ఇప్పటి వరకు 133 మంది విమానాశ్రయానికి చేరుకున్నారు. మొత్తంగా కాఠ్మండు, హెటౌడా, పొఖారా, సిమికోట్తో సహా నేపాల్లోని 12 ప్రదేశాల్లో సుమారు 217 మంది తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. వీరిలో చాలా మందిని విమానాలు, రోడ్డు మార్గాల ద్వారా తరలిస్తున్నారు. సహాయక చర్యలు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం, నీరు, వసతి, ఇతరత్ర సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మంత్రి లోకేష్ రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ద్వారా 2 రోజులుగా పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. చిక్కుకున్న ప్రజలందరినీ సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ చేర్చడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.